ఓకే. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన చిలక మన ఆవులు. ఇక్కడ ఈరోజు పొద్దున్నే కొంతమంది గెస్ట్లు వచ్చిండండి. మనకు కొన్ని కాకులు వచ్చినాయి ఇంటి ముందుకు, అరుస్తూనే ఉన్నాయి. కాకులు అరిస్తే జనరల్గా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తారని అంటారు కదా, కాకపోతే ఈరోజు మాకైతే ఎవ్వరు రాలేదు. ఇంకా ఇక్కడేమో ఈసారి మేము పొలం వెళ్ళేసరికి మా పొలంలో ఒక పెద్ద చెట్టు పడిపోయిందండి. ఇది షెడ్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. ఈ ఏరియాలో మొత్తం గడ్డి పెంచుతాం ఆవులకని, జింజువా పెంచుతున్నాము. ఆ ఏరియాలో ఉందన్నమాట ఈ చెట్టు. అయితే పెద్ద గాలులు రావడం వల్ల కింద నుంచి 2 కొమ్మలుగా విడిపోయింది ఆ చెట్టు. ఒక పెద్ద ఏదైతే ఉందో అది మొత్తం పడిపోయిందనమాట. అది కూడా పడడం జాలి మీద పడింది. స్తంభం కూడా మొత్తం ఆల్మోస్ట్ పడిపోయింది. ఇంకా జాలి కూడా మొత్తం పాడైపోయింది. ఇప్పుడు అది మొత్తం ఇంకా ఎలా సెట్ చేయాలో చూడాలి. చాలా పెద్ద పనే ఇది. ఈ చెట్టు మొత్తం తీసేయడానికి మాకు ఆ జాలి మీద నుంచి ఆ కొమ్మలుగా మొత్తం తీసి పక్కకు వేయడానికి ఒక ఫుల్ డే తీసుకుందనమాట. అది కూడా ఆ కట్టెలు కట్ చేసే మెషిన్తో కట్ చేస్తేనే ఒక ఫుల్ డే తీసుకుంది. అంత లావుగా ఉన్నాయన్నమాట వాటి కొమ్మలు అన్నీ కూడా, బ్రాంచెస్ ఏవైతే ఉంటాయి కదా అవన్నీ కూడా. ఇంకా సిమెంట్ పోల్ కూడా మొత్తం అంతా వంగిపోయింది. ఈ జాలి కట్టడం ఇదంతా కూడా ఇంకొక రోజు తీసుకోవచ్చు అనుకుంటా. ఇది మొత్తం బాగానే పని అయ్యిందనమాట ఈసారి మేము పొలం వెళ్ళేసరికి. సింబా, ఒరేయ్ రారా సింబా, పద ఇంటికి వెళ్దాం. పద దా ఇంటికి పోదాం. పద 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 నాన్న, ఇక్కడ ఇల్లు, అక్కడికి వెళ్ళొద్దు, అక్కడంతా పాములు ఉన్నాయి నాన్న. వచ్చేసి పద సింబా, దా వెళ్దాం పద. ఇక్కడ మునగ చెట్టు దగ్గరికి వచ్చినండి నేను. వరి చేను కోసిండ్రు కదా, కోయడం వల్ల ఆ చెట్టు దగ్గరికి రావడం ఈజీ అయిపోయిందనమాట. ఒకవేళ వరి చేను ఉంటే అక్కడ ఏమవుతుందంటే 2 బంధాల మధ్యన ఒడ్డు ఉంటుంది కదా, దాని మీద నడుచుకుంటూ రావాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇంక ఇప్పుడు అది వరి చేను కోయడం వల్ల అలా తిరుగుతూ ఇలా వచ్చానమాట. అప్పుడు నాకు ఈ చెట్టుకు ఇన్ని మునక్కాయలు మొత్తం ఇలా కనిపించినాయి. ఒకటే కొమ్మకు విపరీతంగా కాసినాయి. సీజన్ అయిపోయింది ఆల్రెడీ, అయినా సరే మళ్ళీ ఇది అప్పుడు సీజన్ టైంలో కాయలేదు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ మొత్తానికైతే ఈ ఒకటే కొమ్మకు చాలా ఎక్కువగా వచ్చేసినాయి అనమాట. ఇంకా అంతకుముందు సంవత్సరం అయితే అసలు ఇలానే మొత్తం చెట్టు మొత్తం ఇలానే ఇంకా కొంచెం ఎక్కువే ఉండేవని చెప్పొచ్చు. అంతలాగా ఉండేవి. ఈసారి సీజన్లో రాలేదని చెప్పినా కదా, దానికి చెట్టుకు కూడా మొత్తం అన్నీ ఎండిపోయినాయి ఉండడం వల్ల కాయలేదు అని చెప్పినాను కదా. కానీ ఇప్పుడు వచ్చి చూస్తే ఈ కొమ్మకు విపరీతంగా కాసినాయి అన్నమాట. ఇక్కడ ఉన్న ఈ కొన్ని మునగ చెట్లు ఏవైతే ఉన్నాయో వీటికైతే వాటర్ ఎప్పుడు ఇవ్వమండి. ఓన్లీ వర్షాకాలంలో వచ్చిన నీళ్ళతోనే అవి చెట్లు మిగిలిన కాలంలో కూడా మంచిగా హెల్దీగా ఉంటాయి. ఇంకా విపరీతంగా మునక్కాయలని కూడా ఇస్తాయి మనకు. పోయిన సంవత్సరము నేను రాలేదని చెప్పినా కదా సీజన్లో, ఈసారి రాలేదు మునక్కాయలు అని చెప్పాను కదా అప్పుడు. ఎందుకంటే అది రీజన్, అవి ఎండిపోయిన మునక్కాయలన్నీ చెట్టు మీద ఉండడం వల్ల రాలేదు అని చెప్పిన. కానీ ఇప్పుడు నేను అలా తిరుగుతూ చూస్తే ఈ కొమ్మకు విపరీతంగా ఉన్నాయి. చెట్టు మొత్తం లేవు కానీ ఈ కొమ్మ నిండా మునక్కాయలు కనిపించాయి నాకు.
నేను పోయినసారి పొలం అంతా కూడా దున్నిపిచ్చి గుంటుక కొట్టిపిచ్చి ఎరువు కొట్టిపించిన కదా, మీకు వీడియో చూసే ఉంటారు. ఆ తర్వాత నేను ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ పొలంకి వెళ్ళేసరికి ఆ మధ్యలో పడిన వర్షాలకు ఆ దున్నింది మొత్తం కూడా మళ్ళీ ఇలా తయారైందనమాట. మొత్తం కలుపుతో నిండిపోయింది, అసలు దున్నినమా అన్నట్టుగా తయారైపోయింది పొలం అంతా కూడా. ఇంకా మళ్ళీ ట్రాక్టర్ని పిలిపించి మళ్ళీ దున్నిపిస్తున్నాయి ఇక్కడ. కానీ కొంత భాగమే దున్నడానికి వీలైంది, మిగిలింది రాలేదు. అసలు అది గట్టి పడిపోయింది మళ్ళీ పొలం అంతా కూడా. నేను మా పక్క ఊరికి వెళ్తుంటే దారిలో ఇలా ఈత చెట్లు కనిపించినాయండి. ఈత పండ్లు కాసినవి విపరీతంగా గుత్తులు గుత్తులుగా కనిపించినాయి. చూడ్డానికి ఎంత బాగున్నాయో, అసలు తింటే ఇంకా బాగుంటాయి. ఈత పండ్లు సేమ్ మన డేట్స్ లాగే ఉంటాయి, కానీ చాలా చిన్నగా ఉంటాయి. మేము చిన్నప్పుడైతే విపరీతంగా తినేవాళ్ళము, ఇప్పుడైతే అంతగా దొరకట్లేదు, అంటే కొనడానికి కూడా దొరకట్లేదు. ఇంకా పొలాల పొంటి వెళ్ళట్లేదు కాబట్టి అవి మర్చిపోయినాము ఆల్మోస్ట్ దాదాపుగా. ఇప్పుడు ఇక్కడ నేను పక్క ఊరికి వెళ్తుంటే దారిలో కనిపించినాయి అన్నమాట. అవి చాలా హ్యాపీ అనిపించింది, చిన్ననాటి జ్ఞాపకాలు కదా. ఇప్పుడు పిల్లలకైతే అసలు ఈత పండ్లు ఏంటో కూడా తెలియదు. ఒకప్పుడు మాత్రం మేము విపరీతంగా తినేవాళ్ళం. సింబా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇక్కడ తరుణ్ని ఏదో పని ఉంటే నేను పంపించిన కొంచెం ఆ పని చేసుకోవడానికి అని చెప్పేసి. ఇంకా సంగీత కూడా వేరే పనిలో ఉందన్నమాట. సరే మా పాపను కొంచెం సేపు చూసుకోమంటే ఆవులను చూసుకుంటుందన్నమాట. ఇంకా మహేశ్వరి కూడా ఉంది హెల్ప్ చేయడానికి, ఇద్దరు కలిసి ఆవులను చూసుకుంటున్నారు.
What are you doing, bro? What are you doing? నన్ను లేపి How was your day? Hi. I'll show you guys Lucky's eyes. They're beautiful. ఈరోజు వీడియో ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.